మీరిలా మొండికేస్తే నాకు కోపం వస్తుంది, తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది వినోదిని. మీకు కోపం వస్తే నాకేమిటి? నాకు ఆకలి లేదు, నేను తినను భీష్మించి కూర్చున్నాడు. మీరు భోజనం చేయకపోతే నేను తినను. ఈ పూట ఆ పాపం మీకే చిన్నగా నవ్వింది. నేను తినకపోతే నీకేమిటి? నేనేమవుతాను నీకు? అసలు నా మీద నీ అధికారమేమిటి? తింటే తింటాను, లేకపోతే చస్తాను, మధ్య నీకెందుకు బాధ? ఆమె కలవరి పడిపోయింది. అవును, అతను తనకేమవుతాడు? అతను తినకపోతే తనకెందుకు బాధ? తన్ను తాను ప్రశ్నించుకుని నిలదొక్కుంది. ఉదయం అతను తెచ్చిన చీర తీసుకోలేదని బాధపడుతున్నాడని గ్రహించింది. ఈ వయసులో అలాంటి చీరలు కట్టుకుని తిరగలేను, అందుకనే అలా అన్నాను, అంతేకాని మీ మనసు నొప్పించాలని కాదు నొచ్చుకుంటూ అంది. నా మనసు నొప్పడినా నీకేమిటిలే, అన్నిటా నీ మాటే నెగ్గించుకుంటున్నావు. రోషంగా చూశాడు. మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి. నేను మనిషినే, నాకు మనసుంది. మనసున్న వాళ్ళెవరూ అలా చేయలేరు. మీరింతగా బాధపడతారని తెలిస్తే ముందే తీసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం మించిపోలేదు, ఆ పెట్టెలోనే ఉంది. ఆమె మెత్తబడిందని గ్రహించి తల పక్కకు తిప్పుకుని చిన్నగా నవ్వుకున్నాడు. ఆమె వెళ్ళి ప్యాకెట్ బయటకు తీసింది. అయ్యా కృపాద మహాశయ, ఈకనైనా మీ అలుక మాంతారా? దగ్గరగా వస్తూ చిలిపిగా నవ్వింది. ముందే ఈ పని చేస్తే తాను నవ్వాడు. మీ అలుక బొంగమూతి చూడాలని సరదా. అంత బావుంటానా? ముందుకు వంగాడు నవ్వుతూ. చాలా బావుంటారు మంకీలా కిలకిలా నవ్వేసింది. ఏయ్ వినోద, ఉండి నీ పని చెబుతా. కొంటి కోణంగి అతను నవ్వుతున్నాడు తెల్లగా. ఆ రోజు దీపావళి. ఉదయం కాఫీ కలుపుతూనే వరుసగా స్నానాలు ఉపక్రమించారు. ముందు గోవిందరాజులు తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు. సుభద్రమ్మ పాపకు స్నానం చేయించి గోవిందరాజులకు అందించి వంటగదిలోకి వెళ్ళింది అల్లుడికి నీళ్లు కాయటానికి. ఎండలో స్టూలు మీద కూర్చుని వంటికి నూనె పట్టించుకుంటున్నాడు కృపాల్. కుంకుళ్ళు పగలగొడుతున్న వినోదిని ఓ కంట అతన్ని గమనిస్తూనే ఉంది. దబ్బపండులా మిసమిసలాడుతున్న అతని శరీరం ఛాయ, కండలు తిరిగిన భుజాలు చూస్తుంటే ఆమెలో ఏదో చలనం మొదలైంది. కన్నార్పకుండా అతని వంకే చూస్తుంది. ఏమిటలా చూస్తున్నావు? నాకు సిగ్గేస్తుంది తల్లి. కొంటిగా నవ్వుతూ సిగ్గును అభినయించాడు. ఆమె సిగ్గుపడిపోయింది. మగవారు మీకు కూడా సిగ్గేనా? చిన్నగా నవ్వుతూ కుంకిళ్ళు గిన్నెలో వేసి నీళ్లు వేసి కలయపెడుతూ అంది. అలా తినేసేలా చూస్తే సిగ్గేయదు మరి. ఒకవేళ తిన్నా మీరంత త్వరగా జీర్ణం కారులేండి. ముసిముసిగా నవ్వింది. జీర్ణమైతే తింటారన్నమాట. బాబోయ్, నాకు తప్పక దిష్టి తగులుతుంది. ఆమె నవ్వేసింది గలగల. ఇంతలో సుభద్రమ్మ వచ్చింది నీళ్లు తొలుపుకుని. సుభద్రమ్మ తల రుద్దుతుండగా వినోదిని నీళ్లు పోస్తూ నిలబడింది. అతన్నే గమనిస్తుంది ఆమె. మొల చుట్టూ టవల్ చుట్టుకున్నాడు. విశాలమైన ఛాతీ, గుండెల మీద విపరీతంగా పెరిగిపోయిన వెంట్రుకలు, నిండైన బుగ్గలు. ఆమె ఒళ్ళు జలధరించింది. తన్ను తాను నిగ్రహించుకుంది. తాను స్నానం ముగించి కొత్త చీర కట్టుకుంది. వేడిగారులు ప్లేట్లో పెట్టుకుని అతని గదిలోకి వెళ్ళింది. ఆమెనే కన్నార్పకుండా చూశాడు పరవశంగా. ఆమె సిగ్గుపడింది. ఈ చీరలో అద్భుతంగా ఉన్నావు. మధురంగా నవ్వింది. అజంతా శిల్పంలా ఉన్నావు. పొగడతకేంలే, తినండి. ప్లేట్ అతనికి అందించి స్టూల్ లాక్కుని కూర్చుంది. అతను తింటుంటే క్రీగంట గమనించింది. కడిగిన ముత్యంలా గ్లాస్కో పంచ, జుబ్బా, నుదుటి మీద అల్లరిగా గెంతుతున్న జుట్టు, ఆ మేసకట్టు చాలా అందంగా ఉన్నాడనుకుంది. ఆ ఊహే మదిలో మెదలగానే లజ్జాభారంతో ఆమె వదనం వాలిపోయింది. నీవు తిన్నావా? ఆగి ఆమెను చూశాడు. లేదు. తర్వాత మీరు కానియండి. అదేం కుదరదు, తీసుకోండి. ప్లేటు ముందుకు జరిపాడు. నేను తర్వాత తింటానంటుంటే. తిను, తినాల్సిందే. తుంచి నోటికందించాడు. ఆమె గుండెలు దడదడలాడాయి కొన్ని క్షణాలు. బంగారు పాప, మారం చేయక తినమ్మా నవ్వుతూ నోట్లో కుక్కాడు. ఆమె ఉక్కిరిబిక్కిరైపోయింది. ఎలాగో నమిలి మింగింది. మరో మొక్క అందివ్వబోయాడు. ఏమిటి అతి చనువు? చిరుకోపం ప్రదర్శించింది. అతను తినిపించటం ఆమెకు ఇష్టంగానే ఉంది. ఏం బాగోలేదా? ముందుకు జరిగి చిలిపిగా నవ్వాడు. ఛీ, మీకు సిగ్గు లేదు. నవ్వుకుంటూ ఖాళీ ప్లేటు తీసుకుని వెళ్ళిపోయింది. అతను నవ్వుకున్నాడు. తనంటే ఆమెకు ఇష్టమే. ఆమె చూపులు చర్యలే చెబుతున్నాయి. ఇక జాప్యం చేయటం బాగోలేదు. అడగాలి, ఆమెకిష్టమైతే ఒక్కటైపోవాలి అని అనుకున్నాడు. సాయంత్రం గుడికెళ్దాం వస్తారా అని అడిగినప్పుడు వెంటనే అంగీకరించింది.
అక్కడ వీలు చూసుకుని అడిగేయవచ్చు. మంచి అవకాశమని మురిసిపోయాడు. ఎంత త్వరగా ఆమెను తనదాన్నిగా చేసుకుందామా అని అతను ఆతృత పడుతున్నాడు. పాప ఎందుకు? పాపను కూడా వెంట తీసుకెళ్లటం అతనికి ఇష్టం లేదు. బాగుంది, చిన్నపిల్ల, అదేం చేస్తుంది? నవ్వుతూ పాపను ఎత్తుకుని బయలుదేరింది. అంత దూరం ఎత్తుకుని వెళ్లాలంటే కష్టం కదూ. అత్తయ్య దగ్గర వదిలేయి, ఆడుకుంటుంది. అల్లుడి మనసును గ్రహించిన సుభద్రమ్మ, విను, పాప నా దగ్గర ఉంటుంది, మీరు వెళ్ళిరండి అంటూ తాను తీసుకుంది. వినోదిని మరేం మాట్లాడక బయలుదేరింది. గుడి చేరేంత వరకు ఇద్దరి మధ్య అంతగా మాటలు దొరలలేదు. అతను ఆలోచిస్తున్నాడు ఎలా మొదలు పెట్టాలా అని. దైవదర్శనం ముగించుకుని బయటకు వచ్చారు. కొంచెంసేపు కూర్చుందాం. మంటపం చివరి స్తంభానికి ఆనుకుని కూర్చుంటూ అన్నాడు. ఆమె మౌనంగా కూర్చుని కొబ్బరి చిప్ప పగలగొట్టింది. అతనికి ఓ ముక్క అందించి తాను ముక్క నమలసాగింది. వినోద కొబ్బరి ముక్క నములుతూ ఆమెనే చూశాడు. ఏమిటన్నట్లు నొసలు చిట్లించింది ఆమె. నిన్ను వరమడగాలని ఉంది. పరవశంగా చూశాడు. ఏమిటది? ఆశ్చర్యంగా ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతని కొన్ని క్షణాలు మాట్లాడలేదు. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆమె తలదించుకుంది సిగ్గుగా. నేనంటే నీకిష్టమేనా? గుచ్చి చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఆమె జవాబు చెప్పలేక తికమక పడింది. ఎందుకు? నవ్వింది. జవాబు కావాలి. నేను చెప్పను. అల్లరిగా నవ్వింది. నీవు చెప్పలేకపోయినా నీ కళ్ళే చెబుతున్నాయి. మీరు నేత్రానుదానులైనా బావుండేది. ఆమె నవ్వింది. అతను నవ్వలేదు. గంభీరంగా ఉండిపోయాడు. ఎన్నాళ్ళిలా ఉండిపోతాం? అంటే నీకిష్టమైతే ఒకటైపోదామని. చివ్వున తలెత్తి కోపంగా అంది. ఏమిటి మీరనేది? నిజం వినోదా, చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. నీకిష్టమైతే పెళ్లి చేసుకుంటాను. అది జరిగే పని కాదు. అదే అడుగుతున్నా. ఎందుకు జరగదు? ఈ వయసులో నాకు పెళ్ళేమిటి? అయిష్టంగా అంది. వయసు శరీరానికే కానీ మనసుకు లేదు. నా హృదయం నీవు కావాలని తపిస్తుంది. నా కోరిక మన్నించలేవా? జాలిగా చూశాడు. ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఈరోజు మిమ్మల్ని ఏదో ఆవరించింది. లేదు వినోదా, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నాకు నీవు కావాలి. నేను మిమ్మల్ని ప్రేమించటం లేదు. ఏటో చూస్తూ అంది. అబద్ధం. ఏది? ఇలా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఆమె దగ్గరగా జరిగాడు. ఆమె కలవరపడిపోయింది. అతనికి దూరంగా జరిగింది. ఎందుకు వినోదా, నిన్ను నీవు మభ్యపెట్టుకుంటావు? నీకు మాత్రం ఆశలు కోర్కెలు లేవు. ఆత్మవంచన మహాపాపం. నా ఆశలు ఏనాడో చచ్చిపోయాయి. ఇప్పుడు నాకే కోర్కెలు లేవు. నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. నా మీద నీకు ప్రేమ ఉంది. అది నీకు తెలుసు. ఏమిటి నీకు అభ్యంతరం? ఆమె మాట్లాడలేదు. మౌనంగా రోధించసాగింది. వినోదా, ఏడుస్తున్నావా? ఆశ్చర్యంగా చూశాడు. మాట్లాడవేం వినోదా? ఎందుకు ఏడుస్తున్నావు? అనునయంగా అడిగాడు. మీ జాలి సానుభూతి భరించలేకున్నాను. జాలి కాదు వినోదా, నీవంటే నాకు ఆపేక్ష, అంతులేని అభిమానం. ఈ అనురాగాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు కళ్యాణి మీద ఇంతటి ప్రేమను కురిపించారు. అవును, దురదృష్టవంతురాలిని గురించి ఆలోచించటం మానేశాను. దానివల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్నాను. ఇప్పుడు నా గుండెలు నిండుగా నీవే. మీకు పుణ్యం ఉంటుంది. ఈ ప్రస్తావన ఇంతటితో ఆపండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? కాకుంటే ఏమిటిది? మీరు నన్ను పెళ్లి చేసుకోవటం ఏమిటి? ఈ జన్మకు నాకు ఆ యోగ్యత లేదు. ఈ జీవితం అంతా గడిచిపోవలసిందే. అదే అడుగుతున్నా. కోరికలతో రేగిపోతూ ఆత్మవంచన చేసుకుంటూ ఎందుకిలా బ్రతుకుతున్నట్లు? ఎవరికోసమని? ఎవరికోసమో కాదు, నా కోసమే, నా తల్లిదండ్రుల కోసం. ఏం, నీ తల్లిదండ్రులు నిన్ను పెళ్లి చేసుకోవద్దన్నారా? చిరాగ్గా చూశాడు. వాళ్ళకు ఆ ఉద్దేశమే ఉంటే ఎప్పుడూ చేసేవారు. నేను బంధితురాల్ని. ఈ బంధనాల నుండి తప్పుకోలేను. వయసు మళ్ళిన తల్లిదండ్రులను వదిలి నా స్వార్థం నేను చూసుకోలేను. దీన్ని త్యాగమన్నా మరేదైనా నాకు బాధ లేదు. నా ఆలోచనలో మార్పు లేదు, రాదు. నీవు చేస్తున్నది త్యాగం కాదు, స్వార్థం. నలుగురు నిన్ను తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని గొప్పగా కీర్తించాలని కోరిక. ఆ స్వార్థమే నిన్నెలా చేయిస్తుంది. చాలించండి మీ ఆరోపణలు. కోపంగా అరిచింది. నిజం మాట్లాడానని కోపంగా ఉందా? లేకుంటే నీవు చేస్తున్న పనికి అర్థం ఉందా? నీవు పెళ్లి చేసుకుంటానంటే నీ తల్లిదండ్రులు కాదంటారా? అయ్యో, నా వాద మీకెలా చెప్పేది? దోసిట్లో ముఖం దూర్చింది.
బాధ కాదు, అది మొండితనం. అర్థం లేని పనులు చేస్తూ కూడా సమర్థించుకోవాలని చూస్తున్నావు. నీ ఆహానికి అదే నిదర్శనం కసిగా అన్నాడు. ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నారు? బాధపడకు, ఆపై నన్న నిజమేమిటో నీకే తెలుస్తుంది. కొన్ని క్షణాలు అతను మాట్లాడలేదు. ఆమె మౌనంగా రోదిస్తుంది. వినోద, అనవసరంగా ఏదో ఊహించుకుని బాధపడిపోతున్నావు. మనం పెళ్లి చేసుకోవటం అత్తయ్య మామయ్య వాళ్ళకు కూడా ఇష్టమే. ఇక నీ అభ్యంతరం ఏమిటో నాకు బోధపడట్లేదు. నేను పెళ్ళైన వాడినని సంకోచమా, లేక నా గత జీవితం నిన్ను బాధ పెడుతుందా? ఏమిటి నీ అభ్యంతరం? కాదు కాదు, అవేవీ కారణాలు కావు, గట్టిగా అరిచింది నీళ్లు నిండిన కళ్ళతో. మరేమిటి? తేల్చి చెప్పు. నాకు పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఏనాడో చచ్చిపోయింది. నా లక్ష్యమల్లా నేను బ్రతికినంత కాలం నా వాళ్ళను పోషించడం, వాళ్ళ మంచి చెడ్డలు చూడటమే. అంతకన్నా నాకు మరేం ఆశలు లేవు. వినోద, పిచ్చిగా మాట్లాడుకు. వాళ్ళు మహా బ్రతికితే 5-6 ఏళ్ళు. ఆ తర్వాత నీవేమవుతావు? జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతావు. నీవు చేస్తున్నది త్యాగం అనుకుంటున్నావేమో. కాదు, అగ్ని కిరీటాన్ని చూసి భ్రమపడుతున్నావు. ఆ అగ్ని కిరీటాన్ని వదిలించుకుని బయటపడు, సుఖపడతావు. పిరికి వాళ్లకు సుఖపడే యోగ్యత లేదు. ఆమె మౌనంగా ఉండిపోయింది. అయినా అత్తయ్య మామయ్యలకు ఏమైంది ఇప్పుడు? వాళ్ళు నా వాళ్ళు కాదా? వాళ్ళ బాధ్యత నాది కాదా? నీ సంకోచం ఏమిటో చెప్పు వినోదా. నేను ఆడదాన్ని, పెళ్లి చేసుకోవాలని కోరిక ఉన్నా ఈ వయసులో అలా జరిగితే ఎలా తలెత్తుకు తిరగాలి? ఈ సంఘం నన్ను కాల్చుకు తినదు. అదా నీ భయం? మనం ఎవరికీ భయపడాల్సినంత తప్పు పనేం చేయటం లేదు. నీకిష్టమైతే పెళ్లి చేసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. మరెక్కడైనా కష్టపడి మిమ్మల్ని పోషించుకుంటాను. నా మాట నమ్ము వినోదా. నీవు అంగీకరించకపోతే ఇక్కడే నీ ఎదుటే తలబద్దలు కొట్టుకు చేస్తాను. కృపాల్, పిలువు వినోదా. ఆగిపోయావేం? నా గుండెలు నిండేలా పిలువు వినోదా. చూసావా నీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నదో? ఆమె తలదించుకుంది. రేపే వెళ్ళిపోదాం. అత్తయ్య మామయ్యను మన వెంట తీసుకుని వెళదాం. ఏమంటావు వినోదా? ఆమె బదులు పలకలేదు. అతను దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చేయి వేశాడు ప్రేమగా. ఆమె గుండెలు జల్లుమన్నాయి. బెరుగుగా చూసింది అతని కళ్ళల్లోకి. పిచ్చి వినోదా, ఎందుకా భయం? నేను లేను. ఆమె చేతిని తన పెదవులకు ఆంచుకున్నాడు. ఆమెలో నిద్రాణమైన కోరికలు పురివిప్పుకున్నాయి. గుడిలోని జేగంట గణగణమని మోగింది శుభసూచకంగా. అదిగో దేవుడు కూడా ఆశీర్వదిస్తున్నాడు. అతను నవ్వాడు మధురంగా. ఆమె కన్నులు వాలిపోయాయి సిగ్గుగా. ఇద్దరూ తృప్తిగా లేచారు, సంతోషం నిండిన హృదయాలతో. చీకటి పోయి వెలుగొచ్చింది వారి జీవితాలలో. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.